Hello everyone, praise the Lord. Welcome back to my channel. If you are here for the very first time, please do subscribe to my channel and also please share with your friends. దేవుని ఆదరణ పొందుతూ అనుభవిస్తూ ముందుకు నడుస్తున్న జీవితం మనది. కానీ దేవుడు మనల్ని ఎందుకు ఇంతగా ఆదరిస్తున్నాడు, ఎందుకు మనకి ఇంతగా సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు, ఇన్ని మేలులు దేవుడు ఎందుకు చేసి ఉన్నాడని ఆలోచిస్తే నిజంగా నా జీవితంలో దేవుడు మాట్లాడిన మాట మీ అందరితో నేను పంచుకోవాలనుకుంటున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనము, దేవుడు మమ్మును అనగా అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఇది, ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు మమ్మును ఆదరించుచున్నాడు. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, అలానే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిన్ను ఇన్ని రోజులు ఆదరించింది, నీకు ఇన్ని రోజులు మేలు చేసింది, నీకు ఇన్ని రోజులు సహాయం చేసింది, సమాధానాన్ని ఇచ్చింది దేనికంటే ఇతరులకు నువ్వు పంచడానికి, ఇతరులకు నువ్వు ప్రకటించడానికి. నీకు ఏ ఆదరణ ఇచ్చి ఉన్నానో అది ఇతరులకు నువ్వు పంచడానికి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మన జీవితంలో సమాధానం పొందుతున్నాం, మేలులు పొందుతున్నాం. వీఆర్ రిసీవింగ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. వీఆర్ రిసీవింగ్ హిస్ పీస్, హిస్ గ్రేస్, హిస్ మర్సీ ఇన్ అవర్ లైఫ్. ఇట్స్ అవర్ టైమ్ టు షేర్ విత్ అదర్స్ ద పీస్ విచ్ యూ రిసీవ్. సమాధానం నువ్వు ఏదైతే పొంది ఉన్నావో అది ఇతరులకు పంచడానికి. అందుకనే క్రైస్తవులుగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆదరణ, ఓదార్పు, సమాధానము, నెమ్మది ప్రతి ఒక్కరికి పంచడానికి. నీ సహోదరులకు కావచ్చు, బంధుమిత్రులకు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు, దేవుడిచ్చిన ఆదరణ ఇతరులకు పంచడానికి. మరొకసారి మనం వాక్యం చదువుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించి ఉన్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు మమ్మును ఆదరించుచున్నాడు. దేవుడు ఇన్ని రోజులు మేలులు ఎందుకు చేసి ఉన్నాడంటే ఇతరులకు నువ్వు పంచడానికి. దేవుడు నిన్ను ఆదరించింది దేనికంటే నీవు ఇంకొకరిని ఆదరించి రక్షణలోకి తీసుకొస్తావని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ ఆదరణ, నీ యొక్క సమాధానము, నీకు అనుగ్రహింపబడిన కృప ప్రతి ఒక్కరికి పంచడానికి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు నుండి మనము అటు రీతిగా ఉండునుగాక. ఆమేన్. దేవుడు నిన్ను దీవించునుగాక.